ఏలూరు జిల్లాలో భోగి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ క్యాంపు కార్యాలయంలో కుటుంబ సభ్యులతో పార్టీ కార్యకర్తలతో కలిసి భోగి పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారని అన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకే కోడి పందాల నిర్వహణ ఉంటుందని, కోడి పందాలను తెలుగు సంప్రదాయాల్లో భాగంగానే చూడాలని కోరారు. సంక్రాంతి పండుగలో భాగమే ఈ కోడి పందాలు కావచ్చు, ఈ గంగిరెడ్లు కావచ్చు, ఈ యొక్క భోగి మంటలు కావచ్చు, గొబ్బెమ్మలు కావచ్చు, ఇవన్నీ సంస్కృతి సాంప్రదాయంలో ఉన్నటువంటి భాగాలే తప్ప దాన్ని వేరే కోణంలో మీరెవరు చూడవలసినటువంటి అవసరం లేదు. ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోవాలి. ఈ రాష్ట్రంలో అత్తమానం ప్రతి సంక్రాంతికి మీ టీవీల వాళ్ళు, పేపర్ల వాళ్ళు హడావుడి చేయటం, కొంతమంది దీన్ని అడ్డం పెట్టుకుని వ్యాపారం చేద్దాం అనుకున్నటువంటి వాళ్ళు కొంతమంది రకరకాల విమర్శలు వస్తూ ఉన్నాయి. దీని మీద చట్టం చేయాలని చెప్పి ప్రజల తాలూకా ఉన్నటువంటి అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి రేపు రాబోయేటువంటి శాసనసభలో రిప్రజెంటేషన్ ఇచ్చి ప్రజాభిప్రాయ సేకరణ మేరకే చేయాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కోర్టు ఏమైతే నియమ నిబంధనలు ఇచ్చిందో దాని ప్రకారం నా నియోజకవర్గమే కాదు ఈ రాష్ట్రం అంతా కూడా నడిచి తీరాలని చెప్పి మేము భావిస్తాం. సంక్రాంతి పండుగలో భాగమే ఈ కోడి పందాలు కావచ్చు, ఈ గంగిరెడ్లు కావచ్చు,